సభకు నమస్కారం. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. 2 నిమిషాల సమయం ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ముఖ్యంగా మన బ్రాహ్మణ సమాజంలో జరుగుతున్న పరిణామ క్రమాల్లో గమనించవలసిన విషయం ఏంటంటే, మన పిల్లలు ఇటువంటి సమూహాలకి రావట్లేదు. సో యూత్ని కనెక్ట్ చేయండి. మనం పెద్దవాళ్ళం ఎంతసేపు వస్తున్నాం, ఏదో 4 మంచి మాటలు చెప్పుకుంటున్నాం, తర్వాత వెళ్ళిపోతున్నాము. ఈ కల్చరు, ఈ అసోసియేషను మన పిల్లలకి రావట్లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా పిల్లల్ని మీతో పాటు తీసుకొని వచ్చి ఇటువంటి సమావేశాలకి తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. 2, వైద్య నారాయణ హరి అని అన్నారు. అట్లే ఇక్కడ ఈ డాక్టర్స్ అందరూ వచ్చి ఇంత గొప్ప సేవ చేయటం అనేది ముఖ్యంగా చాలా గొప్ప విషయం. నేను నా వంతు బాధ్యతగా నా కొడుకు కృష్ణతేజ, హీజ్ ఇంటూ రియల్ ఎస్టేట్. వాడు మీరు ఏదన్నా మన వాళ్ళకి ఎవరికైనా సహాయ సహకారాలు కావాలంటే వాడు ఉన్నాడు. తర్వాత ఇప్పుడు నా కోడలు డాక్టర్ శ్రియ, ఆమె ఎండి రేడియాలజీ, ఒకసారి లేమ్మా, ఆవిడని కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ డాక్టర్స్ తోటి కనెక్ట్ చేయాలని చెప్పి తీసుకొచ్చాను. ఆవిడని తీసుకొచ్చిన కారణం కూడా ముందు ఈ డాక్టర్స్ తోటి కనెక్ట్ చేసి ఆ నెక్స్ట్ జన్ కూడా కొంచెం అసోసియేట్ కావాలని చెప్పానని నా ఆలోచన. సో పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా మన అందరం కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఈ ఆలోచనలు, ఈ అభిప్రాయాలు, ఈ మన ఉద్దేశాలన్నీ కూడా మనతో పాటే కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటిది పిల్లలు నేను ఎక్కడికి వచ్చి ఏం చేయాలి అది ఇది అని అంటారు. బ్రతిమలాడో భంగపడో పిల్లల్ని మాత్రం తీసుకొని రావాలి. ఇక్కడ మరొక్క 2 నిమిషాలు టైం తీసుకుంటానండి. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజంలో మనందరం చాలా తెలివిగల వాళ్ళం, కష్టపడి పనిచేస్తాం, చాలా సిన్సియర్గా ఉంటాం. అయితే రాజీ త్రివేది గారు ఐపీఎస్ రిటైర్డ్, ఆయన తరచూ చెప్తూ ఉంటారు, ఏదో ఒక వ్యాపార రంగంలో పిల్లలు ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి వాళ్ళని మనం ఐటీ పివి నరసింహారావు గారి పుణ్యం అని చెప్పి ఐటీ దానిలో పడిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము. ఒక స్థాయి వరకు, స్థితి వరకు దాంట్లోకి వెళ్ళటం అనేది మనం బిలో మిడిల్ క్లాస్ నుంచి అబవ్ మిడిల్ క్లాస్ రావడానికి దోహదపడింది. కానీ ఇడ్లీ బండి పెట్టుకునే దగ్గర నుంచి అయినా సరే ఖచ్చితంగా వ్యాపార రంగంలోకి బ్రాహ్మణులు రావాలి. దానికి మనకు కావాల్సింది మన మీద మనకి నమ్మకం. కష్టే ఫలి, కష్టం చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. చాలా అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యం స్థాపించగలుగుతాం. దీనికి మా పిల్లల్ని అందరూ కూడా వ్యాపారంలోనే ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఉద్యోగాల్లో నుంచి ఉద్యోగాలు చేయనివ్వకుండా వాళ్ళందరినీ వ్యాపార రంగంలో పెట్టాం. అట్లే నేను కూడా ఇప్పుడు వ్యాపారంలో ఒక పెద్ద సంస్థ ఒకటి, ఐఎమ్ టేకింగ్ ఓవర్ వెరీ లార్జ్ ఆర్గనైజేషన్ ఆఫ్ మై ఓన్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా యొక్క గొప్ప లేకపోతే నేను ఇంకోటో అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కాకుండా స్ఫూర్తిదాయకంగా, పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అని అనే దృష్టి కొద్దీ వ్యాపారానికి కావాల్సింది డబ్బు ఒకటే కాదు. వ్యాపారంలోకి రావాలంటే ఆలోచన, ధైర్యం, కష్టపడే తత్వం, ఈ 3 కావాలి. కాబట్టి డబ్బు అనేది ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది. కానీ మనకి ధైర్యం దయచేసి మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం నిశ్శబ్దంగా ఉంటే చాలా ఆలోచనలో మీతోటి మాట్లాడదామని అనుకుంటున్నాం. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా 2 నిమిషాలు ఉండాల్సిందిగా కోరుతున్నాను. సో బ్రాహ్మణ పిల్లలు వ్యాపార రంగంలోకి రావడానికి ఖచ్చితంగా ఆలోచించండి. ఇక సభా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నా నమస్కారాలు. వారందరూ చాలా గౌరవనీయులు. వారందరికీ సన్మాన సత్కారంలో నేను కూడా పాలు పంచుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం.